నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామురఘు. ప్రజలారా, మన ఛానల్ని ఆదరిస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చేతులు వచ్చి నమస్కరిస్తున్నా. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ని. ఇలాంటి వార్తలు మరికొన్ని మంచి వార్తలు మీకు ముందు తెచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఇవాల్టి న్యూస్ ఏంటంటే, తీన్మార్ మల్లన్న కరడుగట్టిన బీసీ ద్రోహి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తీన్మార్ మల్లన్నకి బీసీలు అంటేనే పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బీసీ బిడ్డ రాజకీయ పరంగా ఎదుగుతున్నాడంటే వాడు ఓర్చుకోలేడు, వాడు అసలు ఓర్చుకోలేడు. వాని కాన్సెప్ట్ ఏంది? బీసీలను వాడుకోవాలి. ఒక బీసీలు అంటే అమాయకులు, బీసీలకు పాపం ఏం తెలియదు, బీసీలు ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే ఎవరు చెప్తే వాళ్ళు వింటాంటారు అని వాడు మనల్ని గొర్రెల్ని చేసుకొని వాడు రాజకీయ స్వలాభం గురించి వాడు పదవులు అనుభవించాలని, రాజకీయంగా ఎదగాలని మన బీసీ బిడ్డలను ఇప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వీని బండారం బయట పెట్టిన తర్వాత, అంటే వీడు బీసీ ద్రోహి అని, వీడు బీసీలను వాడుకొని వీడు రాజకీయంగా ఎదుగులని చూసిన నిజాలు మేము సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుందో, నేను కానివ్వండి, చిలకప్రవీణ్ కానివ్వండి, లేకపోతే క్రాంతి కానివ్వండి, జనరల్ శంకర్ కానివ్వండి, శ్రావ్య కానివ్వండి, మళ్ళీ శివారెడ్డి కానివ్వండి, ఎవరైతే వీరి నిజస్వరూపం వీరి బండారం బయటపెట్టడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ అంతకుముందు కయ్య మురిగిండు. ఉదాహరణ చూసుకుంటే ప్రజలారా, కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే ఏదైతుందో ఆ సర్వే మొత్తం తప్పుల తడక అని చెప్పి తన న్యూస్ ఛానల్లో ఆ రిపోర్ట్ కాలబెట్టిండు. ఈ రిపోర్ట్ మొత్తం తప్పులు తడక, బీసీ శాతం మొత్తం తగ్గింది, ఓసీ శాతం పెరిగింది. అప్పుడు కేసీఆర్ చేసిన సర్వేని కరెక్ట్ సర్వే, ఇందులో ఇప్పుడు ఓసీ శాతం ఎట్లా పెరుగుతుంది, బీసీ శాతం ఎట్లా తరుగుతుంది అని ఆ రిపోర్ట్ తగలబెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ తగలబెట్టిన తర్వాత వాస్తవానికి వీడు రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. రెడ్ హ్యాండెడ్ ఎట్లా దొరికిండు? అసెంబ్లీనే, చట్టసభలో దొరికిండు. ఎక్కడైతే వీడు చట్టసభలో మాట్లాడకుండా, సెకండ్ టైం కూడా సర్వే అయిపోయింది కదా, ఆ సెకండ్ టైం సర్వే చేసిన తర్వాత బట్టి విక్రమార్క గారు కౌన్సిల్లో మాట్లాడకుండా, అధ్యక్ష నాకు ఇప్పుడు ఏ సర్వేలతో సంబంధం లేదు, ఆ సర్వే జరిగింది అయిపోయింది, సరే ఏ రిపోర్ట్ వచ్చినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటా, దానికి నేను ఏకీభవిస్తా, కానీ మాకు అన్యాయం చేయకుండా బీసీ బిడ్డలకు మాత్రం 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పుడు అక్కడ మాట్లాడు. నువ్వు చెప్పుడు 42% రిజర్వేషన్ ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు తన సర్వే అయిపోయిన తర్వాత, రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దెల శ్రీధర బాబు, సీతకు వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిండు. అప్పటికి వీడు మాట మార్చుకునే ప్రయత్నం చేసిండు. అయితే ఈ 2 సర్వేలు చూస్తే ఓసీ శాతం పెరిగింది అని ఒక మాట అన్నాడు కదా. అరే దివానే తీన్మార్ మల్లిగా, ఆ ఓసీ శాతం ఎట్లా పెరిగిందో ఇంత చిన్నప్పుడు లాజిక్ నీకు అర్థం కారా? అవులే, ఇంత చిన్న శాతం అర్థం కారా? దేడు దిమా కూడా. ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక్కరమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి, అటు తమిళనాడు నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, లేదా మహారాష్ట్ర నుంచి కానివ్వండి, కేరళ నుంచి కానివ్వండి, అక్కడి నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ సెటిలర్స్ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, వాళ్ళు బతుకుదలు గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సెటిలర్స్. ఎందుకు? కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ తాత ముత్తాతలు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఒక వాస్తవానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రమే కదా, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కాపులు ఓసీలు, కానీ అదే ఇక్కడ ముందు కాపులు, అక్కడ కాపులు, ఇక్కడ ముందు కాపులు, పేరు మాత్రమే చేంజ్, కానీ కాపులే. అక్కడ కాపులు ఓసీ అయినప్పుడు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు బీసీలు, అంతే తేడా. మహారాష్ట్రలో వాళ్ళు బీసీ, ఇక్కడ ఓసీ. మహారాష్ట్ర అక్కడ బీసీ, ఇక్కడ ఓసీ. అందువలన ఎక్కడైతే పక్క రాష్ట్రాలలో వాళ్ళు బీసీ ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఓసీ. అందుకనే వీళ్ళ ఓసీ శాతం పెరిగింది. అంతే తప్ప ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ని కాస్త వాళ్ళు సర్వే చేసేది ఉంటే కాస్త కదా, కరెక్ట్గా బీసీ శాతం పెరుగుతుండే, 100% బీసీ శాతం పెరుగుతుండే.
ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను ఎస్సీలను వాడుకున్నది అయిపోయింది, ఎస్టీలను వాడుకున్నది అయిపోయింది. ఇప్పుడు ఈ బీసీలను రెచ్చగొట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొడవ పెట్టుకున్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడి తను ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే ఇప్పుడు ఏ ఉద్యమం లేదు కదా, ఇప్పుడు ఎట్లా అనేసి ఈ మల్లిగాడో కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరైతే బీసీ ఉద్యమాలు చేసుకుంటా జాదుల శ్రీనివాస్ గౌడు, విజిఆర్ నారగోని, దాసు సురేష్, మేకాపోతుల నరేందరు, ఎర్ర సత్యనారాయణ, టిఆర్ చందల్, కోల జనార్దన్ గౌడు, అలాగే నిన్నటికి మొన్న ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో బీసీల గురించి పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల గురించి పోరాడుతూ ఉన్నారు. ఓకే, కానీ ఇప్పుడు బీసీలను రెచ్చగొట్టి వాడు పదవి అనుభవించాలని చూస్తున్నాడు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా కానీ దేని గురించైనా ఒక 3-4 కులాలు ముందంజలో ఉంటాయి. సో ఆ కులాల తర్వాత మనం చెప్పుకునే కులాల మధ్యలో నేను మాట్లాడే వ్యక్తిని కాదు, నేను మతం గురించి మాట్లాడే వ్యక్తి, కులం గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకు కులం ఉంటేనే మతం ఉంటేనే కులం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పేరు చెప్పుకొని రాజకీయం చేయొద్దని చెప్పిండు. కానీ ఈ బేవకూఫ్ గాడు కులం పేరుతోనే రాజకీయం చేస్తూ ఉన్నారు, కులం పేరుతోని. ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకొని అక్కడ ఏం మాట్లాడకుండా బీజేపీకును అక్కడ టీడీపీకి సపోర్ట్ చేసి ఈయన 21 సీట్లు తీసుకొని గప్చుపై కూర్చున్నాడో, మంత్రి పదవి తీసుకొని సేమ్ అట్లానే. ఒకవేళ వీడు గమనించండి, వీడు ఎప్పుడు కూడా బీజేపీని ఒక మాట అంటలేడు, బీజేపీని ఒక్క మాట కూడా అంటలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటాను. కాంగ్రెస్ పార్టీ ఇట్లా, కాంగ్రెస్ పార్టీ అట్లా అంటాను. అట్లా నేను బీజేపీని వ్యతిరేకించలేను, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసలేను. వీడు చేసే నిజాలు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆయాళ్ళ కేసీఆర్ కూడా దుమ్మెత్తి పోసినాడు, ఇవాళ కేసీఆర్ ఎందుకు ముద్దయిండు? ఆ టైంలో కేటీఆర్ అనే వ్యక్తిని అమ్మనాబూతులు తిట్టినాడు. మొన్న కేసీఆర్ సంకనాకెందుకు, కేటీఆర్ సంకనాకెందుకు ఎందుకు పోయిండు? హరీష్ రావు కాలు పట్టుకొని ఎందుకు పోయిండు? ఒకటి గమనించాలి ప్రజలరా, కంపల్సరీ మీరు గమనించాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే తీన్మార్ మల్లి గారు ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి బీజేపీ పార్టీని కానివ్వండి, ఎంఐఎం పార్టీలను కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, వీళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు. ఎందుకు కలుస్తున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగని లెక్క ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా సిపిఎఫ్ పార్టీని కానివ్వండి, ఎంఐఎం పార్టీని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, బీజేపీ పార్టీని కానీ అన్ని పార్టీలకు అతీతంగా పోతా ఉన్నాడు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు మంచి చేయాలని పోతా ఉన్నాడు. కానీ వీనికి అది అర్థం అవట్లేదు. అంటే వీనికి ఏంటంటే అది వీనికి తట్టుకోలేకపోతా ఉన్నాడు, ఇది జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఆహా, నేను బీసీలో ఉద్యమాలు చేస్తాంటే వీడేంది అన్ని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంది, ముఖ్యమంత్రి గారు ఏంది, మొత్తం అన్ని పార్టీలను కలుపుకొని పోతున్నాడు, అట్లా కలుపుకొని పోతాడని వీడిని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే బీసీల మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏ పార్టీ కూడా బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీ బిల్లుకి వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ అసలుకే వ్యతిరేకం కాదు, ఎంఐఎం పార్టీ వాళ్ళు బీసీలు కాబట్టి అసలు వాళ్ళు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ వీళ్ళు ఎందుకు వస్తానంటే కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, తెలంగాణలో ఏం నడుస్తూ ఉందో అనేది వాళ్ళకి అర్థం అవట్లేదు. కామ్గా పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. కామ్గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ అమలు చేసిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు, ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ చేసిండు, అయిపోయినాయి, కామ్గా పోతా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో విధ్వంసం సృష్టించాలని, ఏదో ఒకలాగా మీడియా హైప్ తెప్పియాలని సెంట్రల్లా తనేందో తనేందో తీన్మార్ మల్ల అనే వ్యక్తి అసలు ఎవడు ఈ బేవకు ఎవడు ఈ బఫూన్ ఎవడు ఈ బ్లాక్ మీద ఎవడు అని కేంద్రంలో తెలవాలని కావాల్సుకుని మీడియా ముంగడికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు కుక్క వాగినట్టు వాగుతూ ఉన్నారు. ఇంకో విషయం చెప్తున్నా ప్రజలరా, ఇంకో విషయం చెప్పదంటే ఇదేదే వాస్తవానికి తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ సారీ రైట్
ఇంకోటి ప్రజలారా, వాస్తవానికి బ్రోకర్ గారు తీర్మానం అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ అని మొత్తుకుంటా ఉన్నాడు కదా. ఈడబ్ల్యూఎస్ అని మొత్తుతా ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ ఏంటిది? ఎకనామిక్ వీకర్ సెక్షన్. ఓకే, ఈడబ్ల్యూ తీసుకొచ్చింది ఎవరో దున్నపోతూ. అరే వేస్ట్ ఫేలో తీర్మానం మల్లిగా ఈడబ్ల్యూ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. ఈడబ్ల్యూ తీసుకొచ్చి 10% రిజర్వేషన్ పెంచింది నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం. దాన్ని తెలంగాణలో అమలు చేసింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రా దద్దమ్మ? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ప్రజలారా ఒకసారి గమనించండి. ఈడబ్ల్యూసీ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ, 10% ఓసీలకు రిజర్వేషన్ పెంచింది నరేంద్ర మోదీ. దాన్ని ఇక్కడ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో. మరి దానికి కాంగ్రెస్ పార్టీ గంట కడతారంటే అసలు ఈడబ్ల్యూసీ విషయం తీసిందా రేవంత్ రెడ్డి గారు? తన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే ఉన్నాడో ఒక్కసారి ఈడబ్ల్యూసీ విషయం తీసిందా? ఆ టాపిక్ ఏదైతే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే వీరికి మంత్రి పదవి రాలే కాబట్టి. వీనికి అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి కాబట్టి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి కాబట్టి. ఇంకో విషయం ప్రజలారా, ఒకరు మీరు గమనించండి. వీరి ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే మొన్నటికి మొన్న చూడండి, గమనించండి ప్రజలారా. ఏదైతే ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ, ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ సీట్ ఏవైతే ఖాళీ అయినాయో అవి మళ్ళీ ఫిల్ చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏవైతే అభ్యర్థులు నియమించిందో వాళ్ళకి అప్పటి అవి బీసీలే కాబట్టి వాళ్ళు బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి అనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పటికి ఈ పూట మూగోడు ఈ ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీ కాలేని కదా, మళ్ళీ వీళ్ళకి ఎట్లా కేటాయిస్తారు, మన బీసీలకు అన్యాయం చేస్తారు అనుకుంటూ పోయిలు. కానీ వీరికి బెడిసి కొట్టింది. వీరైతే ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. అది ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఒకటి ఎస్సీకి ఇచ్చిండు. ఎవరు? మన ఒకటి ఎస్సీకి ఇచ్చిండు అద్దంకి దయాగర్కి, ఇంకోటి బీసీ విజయశాంతి గారికి ఇచ్చిండు, ఇంకోటి ఎస్టీ నల్గొండకి సంబంధించిన ఆ వ్యక్తికి ఇచ్చిండు. అంటే ఇక్కడ సమన్వయ న్యాయం చేసిండు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి దాసో శ్రవణ్ కుమార్కి ఇచ్చింది. కానీ వీరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా అట్లెట్లు ఇస్తారా మీరు, సమన్వయ న్యాయం ఎట్లా ఇస్తారా అని వీడు అసలు ఊహించలే. వాళ్ళు రెడ్డి గారికో వీళ్ళకో వాళ్ళకి ఇస్తారు అనుకుని వీడు అనుకున్నాడు. కానీ దెబ్బ కొట్టింది, వీరికి బెడిసి కొట్టింది. ఇక దెబ్బ కొట్టింది అనుకొని వాడిని తక్కువ చేయకుండా ప్రజలారా ఈ ప్లాన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే వాడిని మార్నింగ్ న్యూస్లోకి వచ్చి కిచర నవ్వుకుంటా, అమ్మ పైశాచికానందం ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆ ప్లాన్ మొత్తం వాన్సైడ్ తిప్పుకున్నాడు. చూసినా ప్రజలారా, నేను చేస్తున్న పోరాటానికి ఒక ప్రతిఫలం దక్కింది. నేను ఒక బీసీ అనే ఉద్యమాన్ని ఎత్తుకున్నాను కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ దిగచ్చి ఒక ఎస్సీ బిడ్డకు ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్సీలు ఇచ్చింది, కట్టబెట్టింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మెట్టు దిగచ్చి దాసు శ్రవణ్ కుమార్ అనే బీసీ వ్యక్తి కూడా ఇవాళ ఎమ్మెల్సీని చేసింది అని వీని డప్పు డనా కొట్టుకున్నాడు. ఇక కథం. అరే నువ్వు నోటికి అన్నం తింటున్నావా లేకపోతే పీ తింటున్నావా రా కడుపుకు, నాకు అర్థం కాదురా నీ నోట్ల నా సాడు. అరే మళ్ళీగా నువ్వు మందిని పుట్టిన బిడ్డను నీకు పుట్టిన బిడ్డను ముద్దాడుతావేందిరా? ఇది ప్రజలారా, వీనికి ఎట్లా అంటే అక్కడ పాజిటివ్ అయితేనో వీడి సైడ్ తిప్పుకుంటాడు, అది మైనస్ అయిందనుకో వాళ్ళ మీద దుమ్మెత్తిపోతాడు. ఒకవేళ మైనస్ అయిందనుకో ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రతిపక్షం నుంచి వాళ్ళు దుమ్మెత్తిపోతారు. దుమ్మెత్తిపోసి మొత్తం ఇక వాళ్ళు ఏదో చేరాని తప్పు చేసినట్టు, మొత్తం అసలు వాళ్ళు ఏదో యుద్ధానికి ఇప్పుడు వీళ్ళు వెల్కమ్ చెప్పినట్టు అన్నట్టు వాళ్ళని బద్దం చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అది కనుక పాజిటివ్ అయింది అనుకో, ఓహో నేనే చేసిన అనుకుంటే అప్పు కొట్టుకుంటే ప్రయత్నం చేస్తాడు ఈ దుర్మార్గుడు, ఈ పందిగాడు. ఇది ప్రజల తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా దయచేసి చెప్తా ఉన్నా, బీసీ బిడ్డలారా, వీడిని ఒకసారి పసిగట్టండి, వీడిని కనిపెట్టండి. వీడు చేస్తున్న స్ట్రాటజీ చూడండి. వీడి బీసీ అనగానే దయచేసి మీరు ఎవరు నమ్మకండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా వీడిని నమ్మకండి. వీడి బీసీ ద్రోహి, వీడు ఐఎస్ ఓలైతే వీడు టెర్రరిస్టులు ఉంటారు చూసినా వాళ్ళకన్నా డేంజర్ వీడు.
బీసీలను ఎంబడి పెట్టుకొని బీసీల పేరు చెప్పుకొని బీసీలను వాడుకొని వీరు రాజకీయ పరంగా ఎదుగుతాము, వీరి రాజకీయంగా ఎదుగుతాము, రాజకీయ పదవులు అనుభవిస్తామని చూస్తూ ఉన్నారు. రేపటి గలక ప్రజలారా బీజేపీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే, బీజేపీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన ఎవరినో కలుపుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని, ఆ రోజు బీజేపీ పార్టీని నేను అక్కడ ఓడిపోవడానికి కారణం నేనే, బీజేపీ పార్టీని గద్దెదించడానికి కారణం పూర్తి కారణం నేనే, కాంగ్రెస్ పార్టీని గద్దెక్కించడానికి కూడా పూర్తి కారణం నేనే, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దెదించడానికి కారణం నేనే అని అక్కడ బీజేపీని బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఏదో పదవి దెంగిపోయే ప్రయత్నం చేస్తాను. అది ప్రజలారా దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. వీడి కనుక మళ్ళీ బీసీ అనుకుంటా వస్తే వీడిని చెప్పేసుకుంటండి. బీసీలు ఎంతమంది లేరు ప్రజలారా? బీసీ ఉద్యమకారులు ఎంతమంది లేరు చెప్పండి? దాసు సురేష్ లేడా? ఆర్ కృష్ణ లేడా? నారగోన్ లేడా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కొట్లాడలేదా మన బీసీల గురించి? కానీ వీళ్ళ లెక్క బ్లాక్మెయిల్ చేయలే ఏ పార్టీని కూడా. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీలకు కట్టుబడి ఉన్నారు, ఎజెండా కట్టుబడి ఉండుకుంటూనే తన బీసీ బిడ్డల గురించి, తన బీసీ సామాజిక వర్గాన్ని గురించి కొట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ వీడు మన బీసీలను అడ్డం పెట్టుకుని పదవుల నుంచి అనుభవించాలని చూస్తాడు. కానీ నిజమైన బీసీ ఉద్యమకారుడు ఎప్పుడు పదవి తీసుకోడు, ఎప్పుడు కూడా పదవి తీసుకోడు. ఆ పదవులు తన వెనుక ఉన్న బీసీ బిడ్డ బీసీ వర్గానికి రావాలని చూస్తాడు తప్ప వాడు ఎప్పుడు కూడా పదవులు అనుభవించాలని చూడడు. తన బీసీ సామాజిక వర్గం బాగుపడాలని చూస్తాడు. నాకు పదవి రాకున్నా సరే కానీ నా సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, నా సామాజిక వర్గం చెందిన వాడికి అధికారం రావాలి అని చూస్తాడు తప్ప ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడు. ప్రజలారా ఒకటి గమనించండి. ఇది ప్రజలారా దయచేసి మన ఛానల్ని పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ని ఆదరించండి, మన పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి. ఈ తీన్మార్ మల్లిగాడు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళు ప్రజల పట్ల చేసే అరాచకాలు, దుర్మార్గాలు, ప్రజలను పట్టించుకోకుండా 6 గ్యారెంటీలు ఇచ్చి వీళ్ళని మోసం చేస్తున్నాయి అన్నీ మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. దయచేసి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.